హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేశ్వరి. మీరు చూస్తున్నారు ఫ్రెష్ ఫ్రమ్ హోమ్. ఈరోజు ఊరబెట్టిన ఉసిరికాయలతో పచ్చడి ఎలా చూద్దామండి. ఎండుమిరకాయలు వేయించి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఉసిరికాయలు అయితేనండి లాస్ట్ ఇయర్ ఊరబెట్టినాయండి. మేము ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసామన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పచ్చడి చేసుకోవచ్చు. చూసారా, ఇవి ఊరబెట్టిన వాటర్ అనమాట. ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసాము. ఇంట్లో కొంచెం జలుబులు దగ్గులుగా ఉన్నాయని చెప్పానని ఇప్పుడు ఈ పచ్చడి చేస్తున్నాం అనమాట. ఈ ఉసిరికాయలు ఉప్పు పసుపు వేసి నానబెట్టేసి అటు ఇటు కదుపుతూ ఉండాలండి ఒక వారం రోజుల పాటు. తర్వాత అలా వదిలేస్తే ఈ ఉసిరికాయలు అనేవి పోవన్నమాట, ఇలానే ఉంటాయి. ఇంకా కానీ గాజు వాటిలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ గింజలు తీసేసుకోవాలి. తీసేయమ్మా. ఇలా అనగానే చూసారా, ఇలా లైట్గా ఇలా ఘాటు పెడితే గింజలు వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్నీ ఇలా పొడి చేసుకోవాలి మనం. చూసారా, గింజ అలా ఈజీగా వచ్చేసిందో. ఇలా మొత్తం ఇలాగే ఒలిసేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉసిరికాయలని మొత్తం ఒలిచేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేయాలి. ఆల్రెడీ వేసి నేను మిక్సీ చేసేసాను. వేసేయమ్మా. ఇవి వేసేది ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగే మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, కొంచెం గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ ఊరబెట్టిన వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ కొంచెం ఇందులో పోసుకోవచ్చు మనం. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందనమాట. ఇప్పుడు తిరగమాత సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ నేను తిరగమాత పెట్టేశాను. వేరుశనగ నూనె వేసుకుని ఇలా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసి ఇలా తిరగమాత పెట్టేసుకుని ఇది చల్లగా అయిన తర్వాత ఈ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేసేయము. ఇందులో ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పచ్చడిని గాజు దాంట్లో నిల్వ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. కొంచెం హెల్త్ బాగోనప్పుడు మనకు నోటికి ఏం తినబుద్ది కాదు కదండి, ఆ టైంలో కానీ ఈ పచ్చడి చేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన నోటికి కూడా తినబుద్ది అవుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉంది అన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేను. అలాగే మీ ఇంటి ఆడపిల్లని ఎలా అయితే ఆదరిస్తారో నన్ను కూడా మనస్ఫూర్తిగా అలా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ రాజేశ్వరి.